ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి హలో మామ, ఈ స్క్రాప్ బ్యాచ్ ఒక ఎత్తు అయితే మళ్ళీ దాంట్లో కామెంట్స్లో మనోళ్ళు వేసుకున్నది మాత్రం ఇంకో ఎత్తు. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. రేయ్, నీ డాష్ సైజ్ ఎంత? కామెంట్ చేయి. నువ్వు వచ్చి సైజ్ చూడు, నాకు సైజ్ చూడడం రాదు. దొరికిందే ఛాన్స్ అని ఏం ప్లాన్ వేసావు భయ్యా? వస్తావా లైవ్లో చూద్దు? 9 అంటే ఓహో సైజ్. నేను ఆయన గురించే మాట్లాడలేదు. క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆయన ఎక్కడా నేను ఎక్కడా, నా అవకాశం ఏంది? వాళ్ళ ఇంట్లో నేను సర్వెంట్ గా కూడా పనికిరాను. ఓహో, కానీ ఫస్ట్ వీడియోలో నువ్వేమన్నావు తెలుసా? ఎవరు నమ్మలేదు కదా, ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తున్నా. నేను విరాట్ కోహ్లీ బేబీని క్యారీ చేస్తున్నా. కనిపించిందా మీ అందరికి? ఈ చుక్క ఫస్ట్ వీడియోలో ఇలా మాట్లాడింది, తర్వాత అది వైరల్ అయ్యేసరికి ప్లేట్ తిప్పేసింది మామ. నేను ఇలా అనలేదు అలా అనలేదని చెప్పి అబద్ధాలు చెప్తుంది. కాకపోతే ఇందులో ఒకటి కరెక్ట్గా చెప్పావు. నేను ఆయన ఇంట్లో సర్వెంట్గా కూడా పనికిరాను అన్నావు కదా. ఆయన ఇంట్లోనే కాదు, ఆయన వాచ్మెన్ కూడా నువ్వు సర్వెంట్గా పనికిరావు. ఇంకా దీనికి వచ్చిన కామెంట్లు చూసుకుందాం మామ. ఫిల్టర్లు పెడితే మొగుడు అంటావు, వితౌట్ ఫిల్టర్ విరాట్ భయ్యా అంటావు. తేడా మింగితే ఏమంటది? కొజ్జాలైనా బాగుంటారా నీకన్నా? అరుంధతి మూవీలో దయ్యంలాగుంది. అద్దు బ్రో, దయ్యాలు ఫీల్ అవుతాయి. కోహ్లీ బాత్రూమ్కి పోతే గువ్వ గడగడానికి కూడా పనికిరు. మొగ్గలో మొగం అంటే ఏమో అనుకున్నా, దీన్ని చూసాక అర్థమైంది మామ. ఏనే మా ఆయన నేనేం అడిగినా కాదనడు, జస్ట్ చూద్దామంటాడు అంతే. ఏడ సంపి మింగుతావా అని భయం. కోది కొబ్బరిజిప్ప దొరికినట్టుంది మీ జంట. రే 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 చాలా పాపం రా. రే రే చాలా పాపం రా రే. అన్నయ్య మా లవర్ పానీపూరి తింటదంటే తీసుకొచ్చానయ్యా. 20 రూపాయలు తింటది అనుకున్నాను, కానీ 50 రూపాయలు తినేసింది. ఒక 50 రూపాయలు అంతా ఫోన్ పే చేయా. అయినా స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేసుకోకుండా ఈ పానీపూరి బండిల దగ్గర రావడం అవసరమారా? భయ్యా, ఇంకా 50 రూపాయలది పార్సిల్ చేయి. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. పానీపూరికి డబ్బులు నీకెందుకు లవరు? తమ్ముడు స్కూల్ అయిపోయాక నువ్వు పానీపూరి బండి పెట్టుకో. అందుకే ఈ ఏజ్లో ఇలాంటి లవ్ ప్రయోగాలు చేయకుండా బాగా చదువుకోవాలి. ఓహో, మనం అప్పుడు బాగా చదువుకున్నాం కదా. నాకు మాత్రం ఏం తెలుసు. వెంటనే వదిలేసి పారిపోతే ఆవిడ సిచ్యువేషన్ ఏంటి బ్రో? ఏముంది? ఈ సాంగ్ వింటే స్టేటస్ పెట్టేస్తారు, సూపర్ సాంగ్ అంట. ఒక యోధుడు సినిమా, డాక్టర్ శ్రీహరి MBBS. ఏంట్రా ఇది? స్వయంవరములో నా మనసును గెలుచుకున్న జగదేక వీరుడా. ఇది స్టేటస్ పెట్టుకుంటే ఇంటి దగ్గర మెట్టుతో కొట్టిపోతారా ముసలి తాత. ఇదేంట్రా అయితే? ఒరే తాత, నువ్వు డాక్టర్ అంటున్నావు కదా, సూపర్ స్పెల్లింగ్ కూడా రాదా నీకు? అంటే మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి. ఫస్ట్ పెన్షన్ డబ్బుతో వాయిస్ ఒకటే వచ్చినట్టుంది. నెక్స్ట్ మంత్ పైసలతో మ్యూజిక్ యాడ్ చేయి తాత. అన్న, నువ్వు ఇంకెన్నిళ్ళు తీస్తావన్న సినిమా? తాత ఇప్పట్లో ఆగేలా లేడు గురు, మన రక్తం తాగాలని ఫిక్స్ అయిపోయాడు అంతే. నువ్వే పెద్ద మనిషివయ్యా, పేడ పురుక్కన హీనమైన వాళ్ళు. ఈసారి మా ఇంటికి రండి. డెఫినెట్లీ. ఎక్కడా ఇల్లు? ఎల్బీ నగర్. ఎంత అదృష్టం. కొంచెం అమ్మాయి అడ్రస్ చెప్తారా? ఎల్బీ నగర్ లో నేను క్యాబ్ దిగుతాను ఎప్పుడు. అవునా? ఈసారి వచ్చినప్పుడు నాకు కాల్ చేయండి, కలుద్దాం. డెఫినెట్లీ కలుద్దాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోన్ చేస్తా వర్షిత. దేనికిరా? నెక్స్ట్ చేసేది నిన్నే. ఐ లవ్ యూ. ఆగోర్ అయిపోయాడు. ఇప్పుడు వీళ్ళ ఎల్బీ నగర్ లో ఎక్కడమా తెలుసుకొని ఏం చేస్తావు బాబు? మీతో మాట్లాడాలనుంది వర్షిత గారు, అయితే వెళ్ళి. పొద్దున్న నుంచి పొదలలో ఒక్కదాన్నే తిరుగుతున్నా, ఎవ్వరు లేరు. ఏమన్నా చేసుకుందామన్నా ఎవ్వరు లేరు. నీ అమ్మ ఏదన్నా చెయ్యాలనిపిస్తుంది కానీ ఎవ్వరు లేరు. మీరెవరన్నా ఉంటే రారాదండి. ఒక కట్టెపులు తీసుకొని దూర్చుకో లోపలికి. నీ మూతి మీద ఎవరి దింగిండు సేమ్ కోతు. వీడియో అయితే ఇంతే మామ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతా మర్చిపోవద్దు మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మామ, ఉంటా.